హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికైతే ముందుగా హ్యాపీ సంక్రాంతి అండి. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా, అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి సంక్రాంతి ఫెస్టివల్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఖచ్చితంగా నాకైతే కామెంట్స్లో చెప్పండి. చూసారు కదా, మా ఇంటి ముందు ముగ్గు అయితే వేసాను అన్నమాట. మేము భోగి రోజు కలర్స్ వేస్తాము అండ్ సంక్రాంతి రోజు ఇలా గోటు ముగ్గు వేస్తానని చెప్పాను కదా. ఇక మా వాడవాళ్ళు మొత్తం అయితే ముగ్గులు అయితే వేశారు. చూసారు కదా, నేనైతే వచ్చిన ముగ్గులు అయితే వేసాను అనమాట. నాకు పర్ఫెక్ట్గా వేయడం రాదు, కానీ నేను ఏదో ట్రై చేసి వేసాను. అందరు వేస్తున్నారు కదా అని చెప్పేసి ప్రతిసారి నేనే వేస్తాను అనమాట. కొంచెం మాకు ముగ్గు పిండి తక్కువ అయింది, అందుకే కొంచెం మంచిగా కనిపిస్తలేదు అనమాట మా ముగ్గు. చూసారు కదా, ఈ విధంగానైతే వేసి నిన్న భోగి రోజు వేసిన కలర్స్ కొన్ని ఉంటే అవైతే ఇందులో వేసాను. మళ్ళీ వేటికి అవసరం ఉండవు కదా కలర్స్ అని చెప్పేసి ఇందులోనే అన్ని వేసాను అనమాట. చూసారు కదా, మా గల్లీ మొత్తం అందరైతే ముగ్గులతో వాకిట్లను మొత్తం ఫిల్ చేశారు కదా. చాలా బాగుంటుంది. మా గల్లీ వాళ్ళైతే ప్రతి ఒక్కరూ మంచిగా వేశారన్నమాట. ముగ్గులకైతే మా వాడకైతే మంచిగా కలకలలు ఆడుతుంది అనమాట. మా విలేజ్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ముగ్గులు అయితే మంచిగా ఇంటి నిండా వేస్తారనమాట. చూశారు కదా, మా ఇంటి పక్క అక్క కూడా చాలా బాగా వేస్తుంది ముగ్గులు. ఇంకా కలర్లు అయితే వేయలేదన్నమాట. చూపిస్తామని చెప్పేసి, నా ముగ్గు చూపి అని చెప్పేసి అక్క అయితే అంది. అందుకే నేనైతే వీడియోనైతే తీసాను అనమాట, మీకు కొంచెం చూపిద్దామని చెప్పేసి. అసలు పర్ఫెక్ట్గా మనం చేతోని మంచిగా వేస్తుంది అన్నమాట. నేను కూడా చాలా ట్రై చేసిన, అసలు నాకు రాకుండే వేయడం, కానీ వేస్తుంటే అలవాటు అయిపోయింది. చాలామందికి ఇలా రాదు, అందుకే డిజైన్స్ వేస్తారు. కానీ సంక్రాంతి రోజు ఖచ్చితంగా సంక్రాంతి ముగ్గు వేసుకుంటేనే బాగుంటుంది కదా. ఇంటి ముందు కలర్ఫుల్గా అండ్ వాకిలి మొత్తం ముగ్గు ఉంటేనే మనకు మంచిగా కనిపిస్తుంది. అందుకే మేమైతే ప్రతి సంక్రాంతికి ఇలానే వేస్తామన్నమాట. భోగి రోజు కలర్స్ వేస్తాము అండ్ సంక్రాంతి రోజు ఇలాంటి ముగ్గులు అయితే వేస్తాము. అంటే మా గల్లీ వాళ్ళు మొత్తం అనుకోనే వేసుకుంటాం అన్నమాట. ప్రతి ఇయర్ అంతే. ఇందులోనైతే పసుపు కుంకుమనైతే వేస్తుంది మా అక్క. చూడండి, చాలా బాగుంటుంది కదా ఇలా ముగ్గులు వేసి పసుపు కుంకుమ వేస్తే. అసలు మనం పొద్దున్నాక మనం వేసిన ముగ్గే చూసుకోవాలనిపిస్తుంది కదా. నేనైతే భోగి రోజు కలర్స్ వేసా అని చెప్పాను కదా, అది వీడియోనైతే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ వాచ్ చేయండి. అదైతే నేనైతే 4:30కి అలా లేసి ముగ్గేసి కలర్స్ అయితే వేశాను. ఆ వీడియో పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. మనం ఏదో ముగ్గేస్తే మాత్రం మనం సంతోషం ఆ ముగ్గునే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా మనం వేసుకుంటే. అదే వేరే వాళ్ళు వేస్తే మనకు అంత అనిపించదు, కానీ మనం వేసిన ముగ్గు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేనైతే చూసుకుంటూనే కూర్చుంటాను. నేను ఇంత బాగా వేసానా అనిపిస్తుంది నాకైతే. మనం ఎంత మంచిగా వేసినా వేయకున్నా మనం వేసింది కాబట్టి మనకు అట్లనే అనిపిస్తుంది. నాకైతే అంతే, పర్టికులర్గా చెప్తాను. చూడండి, మా ఇంటి ముందు వాళ్ళు అందరైతే కలర్ఫుల్గా వేశారనమాట. అప్పటితోనే మాకు ముగ్గులు వేయడం అయితే అయిపోయింది. ఇక మా మమ్మ అయితే బండలన్నీ కడిగేసింది అనమాట. ఇంట్లో టైల్స్ అయితే కాదు, మాది ఇక్కడ బండలే అనమాట. సర్ఫ్ వేసి మొత్తం క్లీన్గా కడకొచ్చింది అనమాట. అదొక కొంచెం పెద్ద ప్రాసెస్ అనమాట, సర్ఫ్ వేసి కడగడం. ఇక మా డాడీ అయితే ఇక్కడ మటన్ అయితే కట్ చేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే ఒక 10 మెంబర్స్ అలా కలిసి ఒక గొర్రెని కోసుకొని అలా పంచుకుంటారు అనమాట. మనకు అట్లా కర్రీ అయితే ఎక్కువ వస్తుందని చెప్పేసి ఇలా వేస్తారు. ఇక మా చిట్టి తల్లి అయితే రెడీ అయిపోయింది సంక్రాంతి రోజు. ఇక్కడైతే మా డాడీ అయితే మటన్ అయితే కట్ చేస్తున్నాడు. చూసారు కదా, మేము అప్పుడైతే 9:30, 10 లోపు అయితే వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. చూసారు కదా, ఇక్కడైతే బగారా రైస్ అయితే వేసాను అనమాట. ఇందులో కలర్ అయితే ఫుడ్ కలర్ యాడ్ చేయను, ఎందుకంటే మా మమ్మీకి ఇష్టం ఉండదు, అందుకే లేదు. ఇక్కడ మమ్మీ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసింది. కొంచెం లైటింగ్ లేదు, అందుకే కనిపించట్లేదు పర్టికులర్గా మనకు వీడియోనైతే. చూసారు కదా, ఇక్కడైతే బగారా రైస్ అండ్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే నేను తినడానికి రెడీగా ఉన్నాను, తినేసాను. ఇక మా చిట్టి తల్లితోని కొంచెం వీడియో తీద్దామని చెప్పేసి ఇక మేము రెడీ అయిపోయినాం. రెడీ అయ్యి ఇంటి ముందు భోగి పండ్లు పోసారనమాట చిన్నోనికి. అక్కడికి వెళ్ళి వచ్చాము. ఇక ఫైనల్లీ మా మమ్మీ మా అక్క కలిసి అయితే మడుగులు అయితే చేశారు. ఇక్కడ పకోడీ చేస్తున్నారు అనమాట. చూడండి, మిగిలిన పిండి అయితే ఖచ్చితంగా పకోడీ అయినా మిర్చి అయినా ఖచ్చితంగా చేస్తాము మడుగులు చేసినప్పుడు. చూసారు కదా, మా పిల్లలు అయితే కైట్ వేస్తున్నారు. మా బ్యాక్గ్రౌండ్ అన్నమాట ఇది. వెనకాల ఇట్లా ఉంటుంది, బర్రెలు అవి ఇవి ఉంటాయి. చాలా పవర్ఫుల్ మంచిగా ఉంటుంది అన్నమాట పల్లెటూరు వాతావరణం. ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ కావాలనుకుంటే నేను ఇక్కడ ఉన్నంతసేపు మీకైతే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోదు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కోసం చూస్తూ